జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం మొదలు పెట్టాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను సైతం స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వాలు కల్పించడం లేదన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీసం అక్రిడేషన్లు, కనీసం హెల్త్ కార్డులు కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని విమర్శించారు. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యక్రమాలు లేవని, జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి రాష్ట్రాల్లో కమిటీలు ఉండేవని, సొంత రాష్ట్రాల్లో కమిటీలు ఊసే లేకుండా పోయిందని విరహత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయామని, డిసెంబర్ 3న మాసబ్ ట్యాంక్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ కలుకూరి రాములు మాట్లాడుతూ, డిసెంబర్ 3న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే నిరసనలో జర్నలిస్టులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలు, వర్ధిల్లాలి టీయూడబ్ల్యూజే ఐక్యత, జిందాబాద్ టీయూడబ్ల్యూజే, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఎక్కడ చేయండి. డిసెంబర్ 3వ తేదీన జరిగే ధర్నాను, డిసెంబర్ 3వ తేదీన ఐఎన్టీఆర్ కమిషనర్ కార్యాలయం జరిగే జర్నలిస్టుల ధర్నాను We want justice. We want justice. We want justice. We want. డిసెంబర్ 3వ తేదీన ఏదైతే హైదరాబాద్లో సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చెప్పడానికి మన యూనియన్ ఇక్కడ పూర్తిగా వాళ్ళు జర్నలిస్టులకు అందించాల్సిన సేవల్లో వైఫల్యం చెందిందని మేము భావిస్తున్నాం. 2 ఏళ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు ఈ రాష్ట్రంలో లేవు. ఓవైపు చిన్న మధ్యతరగతి పత్రికలు సంక్షోభంలోకి నెట్టవేయబడ్డాయి. వాళ్ళకు రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో కావచ్చు, లేక వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల జారీ విషయంలో కావచ్చు, ఎలాంటి స్పందన చర్యలు లేవు. దీంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. చిన్న మధ్యతరగతి పత్రికలకు కూడా ఈ రాష్ట్రంలో అండగా నిలబడి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా సంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వీటితో పాటు గత ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, భద్రత కోసం కొన్ని ప్రత్యేక కమిటీలు ఉండేటివి, ప్రొఫెషనల్ కమిటీస్. కానీ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆ కమిటీలు కాగితాల నుండే ఫైళ్లను పొందుపరచడం జరిగింది. ఈ డిసెంబర్ 3వ తేదీన ఏదైతే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టులను కదిలించి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కార్యాలయం ముందు ఏదైతే భారీ ధర్నా చేపట్టామో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో, దానికి ఓన్లీ జర్నలిస్టు సంఘాల నాయకులే కాకుండా, సభ్యులే కాకుండా మిగతా వీడియో జర్నలిస్టు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, మహిళా జర్నలిస్టు కానీ, ఇతర అన్ని వీడియో చూసే జర్నలిస్ట్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి. ముఖ్యంగా మనం అనేక మంత్రుల ప్రెస్ మీట్లు కానీ, సీఎం ప్రెస్ మీట్లు కానీ ఉన్నప్పుడు మన సమయం దొరికినప్పుడల్లా కూడా మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా కూడా చూశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి సమాధానం తప్ప మేము పరిష్కరిస్తాము చేస్తామన్న సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్లే ఈరోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇంకా భారీ నిర్ణయం తీసుకోవడం